తెలుగు టాకీ పితామహుడు హెచ్ఎం రెడ్డి నిర్మించిన ప్రతిజ్ఞ 1953లో తొలి అవకాశం దక్కించుకున్నారు. ఇక రెండో సినిమా వద్దంటే డబ్బు 1954లో మంచి విజయం అందుకుంది. ఇక తొలినాళ్ళలో దుష్టేశన సిఐడి ఆఫీసర్ ఇలా విభిన్న పాత్రలు పోషించేందుకు ఇష్టపడేవారు. ఎన్టీఆర్ కాంతారావు ప్రధాన పాత్రలు రూపొందించిన జానపద చిత్రాల్లో మాంత్రికుడిగా సేనాధిపతి అండ్ పౌరాణిక సినిమాల్లో శిశుపాలకుడు, ఆంజనేయులు, యముడు, దుర్యోధనుడు అండ్ ఇతర పాత్రలు ఒదిగిపోయారు. కొన్ని చిత్రాల్లో సాత్విక పాత్రలు పోషించిన విలన్గానే ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది. ఇక మహిళలు పరుగు అని చెప్పి ఒక విషయం అనుకుంటే కంటి చూపుతో భయపెట్టే రాజనాల విలక్షణమైన నవ్వు కూడా ప్రత్యేకం. తెర వెనుక ఆయన్ను చూసిన కొందరు భయపడి పరుగులు పెట్టేవారంటే తెరపై ఎంత క్రూరంగా నటించారో అర్థం చేసుకోవచ్చు. ఇక అందులో ఏదో ఉదాహరణ వరకట్నం 1963లో చిత్ర షూటింగ్ తాడేపల్లిలో చుట్టుపక్కల జరిగింది. విరామ సమయంలో ప్రధాన తారాగణమత రోడ్లు పక్కన ఉన్న చెట్టు నీళ్ళలో సేద తీరుతుండేవారు. వారిని చూసేందుకు